రంగా గారు రెడీ. పే, చక్కగా నీట్గా రాయండి. పే, పెయిడ్, పెయిడ్. టే, టీఏవై, టే. గుడ్. టేమ్, టేమ్. వెయ్యి, డబ్ల్యూఏజిహెచ్, వెయ్యి. వెయిడ్, లో. గుడ్. లోడ్, షో, షో. షోడ్, ఎయిట్. ఎట్నా, టిఎన్ ఆన్ ది లైన్. ఎన్ఎన్. వెరీ గుడ్, నైస్ అండి. శ్రీదేవి గారు రెడీ. ఎస్క్, లెఫ్ట్ సైడ్ కెమెరా కొంచెం లెఫ్ట్. ఎస్క్, ఎస్కేప్, ఎస్కేప్. వెరీ గుడ్. లో, లోడ్. గుడ్. మే, ఎంఏవై, మే. మేక్, నే, ఎన్ఏవై, నే. నేమ్, ఫో, ఎఫ్ఓఈ, ఫో. ఫోమ్. గుడ్. బే, బిఏవై, బే. బెయిట్. వెరీ గుడ్. అంజలి గారు రెడీ. ఎయిట్, ఎట్నా. ఎయిట్ ఇటండి, ఆ ఓబిల్ ఇటు వస్తుంది, లెఫ్ట్ సైడ్ వస్తుంది, అంటే ప్రిసీడింగ్లో వస్తుంది. ఎట్నా, ఎట్నా. నా కూడా రాయాలి, ఎట్ వరకే రాశారు, ఎట్టన్ అయింది అది. నా, ఎన్కి ఫాలోయింగ్ ఫస్ట్ ప్లేస్ లైట్ డాట్, అంతే. సే, ఎస్ఏవై, సే. ఎస్ఏ, ఓకే. టే, టీఏవై, టే. టేమ్, ఎంఏవై, మే. మేక్, ఓకే గుడ్. అఖిల గారు రెడీ. ఎయిట్, ఎట్నా. వెయ్యి, డబ్ల్యూఈఐజిహెచ్, వెయిడ్. ఫో, ఫోమ్. గుడ్. నే, ఎన్ఏవై, నే. నేమ్, పే, పిఏవై, పే.
పెయిడ్, టీఏవై టే, టేమ్, టిఐఎంఈ టేమ్, మే, ఎంఏవై మే, మేక్. గుడ్. యతీష్ కుమార్ గారు. షో, షోడ్, వెరీ గుడ్. 8, ఎట్నా, ఫో, ఎఫ్ఓఈ ఫో, ఫోమ్, సే, ఎస్ఏ, ఎస్క్, ఎస్కేప్, ఎస్ ఎంత లెంగ్త్ రాశారు అంటే కే పెద్దది అయిపోయింది చూసారా, అలా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అవ్వకూడదు, అన్నీ ఒకే సైజులో ఉంటే కరెక్ట్గా ఉంటుంది. బాగుంది, రాయటం బాగా రాస్తున్నారు. కరెక్ట్. ఎస్కేప్, వెరీ గుడ్. టే, టిఏవై టే, టేమ్, ఓకే. స్ట్రోక్ లెంగ్త్ కొంచెం పెంచండి, తగ్గించేస్తున్నారు. టీ హాఫే రాస్తున్నారు, కొద్దిగా పెంచడానికి ట్రై చేయండి, అప్పుడు క్లియర్ కరెక్ట్గా ఉంటుంది. వెయ్యి, కొంచెం కెమెరా లెఫ్ట్, వెయ్యి. వెయిడ్, ఓకే. పే, పిఏవై పే, పెయిడ్. గుడ్. రమేష్ గారు రెడీ. సే, సే ఎస్ పెట్టాలి. ఎస్ అంటే కొంచెం కరువు రాయండి, అది సే. ఎస్సే, గుడ్. నే, ఎన్ఏవై నే, నేమ్. బే, బిఏవై బే, బెయిట్. ఊరికే చెప్తా, మామూలుగా రాయండి. బోట్, బోట్. ట్రై చేయండి. కాదు కాదు కాదు, తప్పైందిలేండి. ఓకే, అంటే ప్రాక్టీస్ చేసినా రాయగలుగుతున్నారు, కొత్తది ఇస్తే రాయలేకపోతున్నారు. అలా ఉండకూడదు, కొత్తది ఇచ్చినా కూడా ట్రై చేయాలి. ఓ సౌండ్ కదా, ఓ సౌండ్ అయితే ఏంటి, ఆన్ ది లైన్. ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్ హెవీ డాష్ అనమాట. బోట్ సెకండ్ ప్లేస్, అది బోట్ అవుతుంది. ఓకే, సరేలేండి, నో ప్రాబ్లం. రైండి. ఫో రాశారా యతీష్ కుమార్ గారు? వెరీ గుడ్. ఫోమ్, ఓకే. టే, టిఏవై టే, టేమ్. అశోక్ గారు రెడీ. సే, ఎస్ఏ, బే, బిఏవై బే, బెయిట్. ఫో, ఫోమ్. లో, లోడ్. నే, నేమ్. అన్నీ ఆంధ్రలేనివే ఇచ్చాడు ఇందులోని. సే, సేఎస్ఏ అయిపోయింది. ఎస్క్, ట్రై చేయండి. షూట్, ఎస్హెచ్ఓఓటి, షూట్. వెరీ గుడ్, షూట్. లోన్, ఓ, ఓ సౌండ్ వస్తే ఆన్ ది లైన్. వెరీ గుడ్.
మీల్, ఓకే, ఈ ఈ కదా హెవీ డాట్ వస్తుంది, కరెక్ట్. టే, టేమ్, ట్రై చేయొచ్చు అలాగా, కొత్త కొత్త ఏమైనా ఉంటే ట్రై చేయండి, పర్వాలేదు. గుడ్. మే, మేక్, గుడ్. ఫేక్, వెరీ గుడ్. నెక్స్ట్ నాగదుర్గారావు గారు రెడీ. ఫో, కొంచెం పెద్ద రాయండి, అంటే స్ట్రోక్స్ పెద్ద ఉండాలి, చిన్నవి అయిపోతున్నాయి. అది కరెక్ట్. ఫోమ్, లో, లోడ్, బే, బిఏవై, బే, బెయిట్, ఎయిట్, ఎట్నా, ఎస్క్, చాలా చిన్నవి అయిపోతున్నాయండి స్ట్రోక్స్, అంటే లేకపోతే దూరంగా ఉండటం అలా కనిపిస్తుందో తెలియట్లేదు, కానీ స్ట్రోక్స్ అయితే చిన్నవిగా ఉంటున్నాయేమో అనిపిస్తుంది. కొద్దిగా అవకాశం ఉన్నంత వరకు కొంచెం పెద్ద. ఏదండి? రూల్ బ్రాడ్గా ఉందా? ఓకే, ఓకే, సరే. ఎస్కేప్, ఓకే. లో, లోడ్, గుడ్. రంగా గారు రెడీ. అయిపోయింది కదండి మీది? ఓకే. గుణశేఖర్ గారు రెడీ. షో, షోడ్, హెవీ డాష్, ముందరది కూడా హెవీ డాషే. మే, ఎంఏవై, మే, మేక్, లో, లోడ్, ఓకే. టే, టిఏవై, టే, ఏ సౌండ్, టేమ్, గుడ్. నే, ఎన్ఏవై, నే, నేమ్, కరెక్ట్. వెయ్యి, వెయిడ్, ఎయిట్, టీటీ, ఎయిట్, ఎయిట్, ఎనిమిది, ఎయిట్. ఫస్ట్ స్ట్రోక్ రాసి తర్వాత వదిలిపెట్టాలి, ఓకే. ఇది కరెక్ట్. ఎట్నా, రాశారు కానీ ఆ ఎన్ కిందకి మరి రాకూడదు, ఆ లైన్ మీద రాసేయాలన్నమాట. టిఎన్, ఎన్ని లైన్కి టచ్ చేసి రాసేయాలి, సేమ్ ఆన్ ది లైన్ కదా. అలా కిందకి తేకూడదు మనం, లైన్కి ఆన్ ది లైన్ కదా, ఆన్ ది లైన్ కాబట్టి లైన్ మీదే ఉండాలి, పైనే ఉండాలి, కిందకి రాకూడదు. మళ్ళీ ట్రై చేయండి, ఇంకోసారి ట్రై చేయండి, వచ్చేస్తుంది. అది ఎట్నా, ఓవెల్స్ పెట్టండి. గుడ్, సరిపోయిందండి. సే, ఎస్ఏ, ఎస్ఏ, ఎస్ఏ,
కరెక్ట్. ఎస్క్, ఎస్కేప్, కరెక్ట్. ప్రణవ్ సిద్ధార్థ్ గారు గుడ్ అండి. గుణశేఖర్ గారు బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, వెరీ నైస్. ప్రణవ్ సిద్ధార్థ్ గారు రెడీ. షో, షోడ్, మే, మేక్, లో, లోడ్, గుడ్. షో, షోడ్, ఫో, ఫోమ్ డాష్ పెట్టారు కదా, ఫోమ్ హెవీ డాష్లు వస్తాయి రెండున్న. టే, టేమ్, వెరీ గుడ్. పే, పెయిడ్, వెరీ నైస్, చాలు, వెరీ గుడ్. అంకిత గారు అయిందండి మీది, కంప్లీట్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదు, రాయండి రాయండి రాయండి. సే, ఎస్సే, బే, బిఏవై బే, బెయిట్, నే, నేమ్, ఫో, నేమ్, ఫో, ఫోమ్, ఎస్క్, ఎస్కేప్, బెయిట్ అయిపోయింది, వద్దులేండి. పే, పెయిడ్, గుడ్. జయవర్ధన్ గారు రెడీ. మే, ఎంఏవై మే, మేక్, ఫో, ఫోమ్, సే, ఎస్సే, ఎయిట్, ఎట్నా, మే, ఎంఏవై మే, మే వద్దులేండి, వద్దు 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 రాయద్దు, నే రాయండి, ఎన్ఏవై నే, నేమ్, ఎస్క్, ఎస్కేప్, ఓన్లీ లైట్ డాటే పెట్టాలి ఎస్క్లో, ఓకే పర్వాలేదులేండి. కరెక్ట్, చాలు. యోగిరెడ్డి గారు రెడీ. ఫో, ఫోమ్, మే, మేక్, బే, బెయిట్, సే, ఎస్ఏవై సే, ఎస్సే,
గుడ్. నేమ్ హెవీ డాట్. నేమ్ ఏ సౌండ్ వచ్చింది కదా, హెవీ డాట్. షోడ్. ఓకే, బాగుందండి. మీరు రాస్తున్నారు కానీ హెవీ లైట్ పోల్చుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే ఏది లైట్ ఏది హెవీ అన్నది ప్రాబ్లం. మనకి ఎప్పుడైనా తేలిగ్గా రాసుకుంటూ రైట్ సైడ్ వెళ్ళిపోతూ ఉండాలండి, ఫాస్ట్గా. ఓకే, అణిచిపెట్టి రాయొద్దు, తేలిగ్గానే రాయండి. బాగుంది, స్ట్రోక్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, లైన్స్ కరెక్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్, ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు? ఇంకా ఎవరండి? యా, రవితేజ్ గారు. చెప్పాను కదా, రవితేజ్ గారు మీకు ఇచ్చినట్టున్నాను డిక్టేషన్. యా, సురేష్ అనే నేను, అంతేనా? యా, ఇవ్వలేదా రవితేజ్ గారు? ఓకే, రెడీ. అయితే రవితేజ్ గారు ఫస్ట్ రాయనండి, తర్వాత సురేష్ అని నేను మీకు చెప్తాను. రవితేజ్ గారు రెడీ. మేక్, ఎన్ఏవై, నేమ్, బిఏవై, బెయిట్, వెరీ గుడ్. ఫోమ్, హెవీ డాష్, ఫోమ్. డాష్ హెవీగా పెడుతుండండి. నెక్స్ట్ షో అయిపోయింది. నేనేమో టేమ్, హెవీ డాట్ రావాలి, దీర్ఘం వచ్చింది కాబట్టి హెవీ డాట్ రావాలి. ఓకే, గుడ్. 8, మీరే రాయండి. 8, ఎట్నా. ఓకే, డన్. సురేష్ రాయండి. సురేష్ అనే నేను ఉంది కదా, రాయండి. సే, గుడ్. సే అండి, సో అయిపోయింది అది. ఓ సౌండ్ వచ్చేది, డాష్ అయితే ఓ సౌండ్. ఓకే, ఎస్ఏ, గుడ్. షో, అది పర్పెండిక్యులర్గా ఉండాలి, దానికి కరెక్ట్గా 90 degrees వచ్చేటట్టుగా డాష్ రాయాలన్నమాట. ఎప్పుడైనా కర్వ్స్కి కానీ స్ట్రైట్కి కానీ వాటికి దాని ఆపోజిట్లో రాస్తూ ఉండాలి. మీరు కిందకి రాశారు కదా, అలా కాకుండా మీ వైపు అటువైపు రైట్ సైడ్ రాసేటట్టుగా అయితే బాగుంటుంది. సరేలేండి, ప్రస్తుతానికి అలా ఉంచండి, పర్వాలేదు. షోడ్ అంటే మరీ లైన్కి ప్యారల్ కాదు, అదేలేండి, సరే. షోడ్. లో, ఇప్పుడు చూడండి ఎలా రాశారు ఎల్కి, అలాగే ఇష్కి కూడా రాయాలన్నమాట. చిన్న కరువు పెట్టి క్రాస్ పెట్టి రాసుకోవాలి. లోడ్, ఫోమ్. ఇది రాశారు కానీ ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. చూడండి, కనిపిస్తుందా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా రాశారు కదా, ఇలా రాసుకున్నారు కదా. ఫోమ్ రాసేటప్పుడు ఎఫ్ రాసి ఎం ఇక్కడ ఈ ప్లేస్ చాలా షార్ప్గా ఉండాలి. ఎఫ్ఎం ఇలా ఉండాలి. మీరు ఏం చేస్తారంటే, మీరే కాదు చాలామంది ఏం చేస్తారు, ఇలా రాసేస్తారు ఎఫ్ఎం అని. ఎఫ్ రాసి ఎం ఇలా ఇది షార్ప్, ఈ ప్లేస్ షార్ప్గా ఉండాలి. ఎఫ్ఎం, ఫోమ్ అలా రావాలన్నమాట. ఎఫ్ఎం, ఫోమ్. ఎఫ్ఎం అని ఇలా కలిపేయకూడదు, దీన్ని ఎఫ్ఎం అని ఇలా కలిపేయకండి. ఓకే, తర్వాత ఇంకా ఎక్కడో చూశాను 1 or 2 people ఎలా రాస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చూడండి, మిస్టేక్ చూడండి. ఎఫ్ఎం వచ్చినప్పుడు ఇటు నుంచి అటు లైన్ రాయాలండి. ఎప్పుడైనా ఇలా రాయాలి. హెవీ డాష్ని ఇట్టించి ఇటు రాయాలి తప్ప అట్టించి ఇటు రాయకూడదు. అలా అలవాటు చేసుకోకండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా స్టెనోలో షార్ట్ హ్యాండ్లో మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్ వెళ్ళటానికి ట్రై చేస్తాం కదా.
కాబట్టి డాష్ పెట్టినా ఏం చేసినా సరే రైట్కి వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అంటే స్పీడ్ అనేది రావాలి అంటే రైట్ సైడ్ వెళ్తూ ఉండాలన్నమాట, లెఫ్ట్ సైడ్ కాకుండా. ఓకే, రైట్ రాయండి, మీరే రాయండి. టే, టీఏవై, టే, టేమ్. ఇది కెమెరా ఒకసారి కనపట్ల, టేమ్. ఓకే, గుడ్. అలా రాయాలన్నమాట. టీఎం, ఆ షార్ప్నెస్ ఉండాలి ఆ ప్లేస్లో. ఓకే, ఇంకా రైట్. ఇంకెవరున్నారండి? ప్రశాంత్ కుమార్ గారు రెడీ. ఫో, ప్రశాంత్ కుమార్ గారు. సరే, ఫో, ఫో, ఎస్, ఫోమ్. మే, 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 ఎంఏవై, మే, ఎన్ కాదు, మే. మేక్, షో, షోడ్, గుడ్. బే, బిఏవై, బే. మ్యూట్ చేసేయండి, ఎవరో ఇంకా ఆన్లో ఉంచేశారు పొరపాటున. బే, బెయిట్, బే అండి, డాటే కదా. ఓకే, బెయిట్. కొంచెం ఇది జరుపుతారా బుక్? బెయిట్. ఎవరో ఇంకా మ్యూట్లో, అన్మ్యూట్లోనే ఉన్నారు. చూడండి ఒకసారి, అందరూ మ్యూట్ చేసేయండి దయచేసి. యా, బే, బిఏవై, బే. బెయిట్. నే, ఎన్ఏవై, నే. ఎన్ అండి, ఎన్కి ఎంకి మీకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నారు. ఎన్, ఎన్, ఎన్ఏవై, నే. అది నేమ్, నేమ్. యా, మ్యూట్ చేశారులేండి. ఓకే, నెక్స్ట్ పే, పిఏవై, పే. పే, పే, పి, పి, టీ కాదు, పి, పి ఫర్ పాట్నా. ఎస్, పే, పెయిడ్. వెరీ గుడ్, రైట్ అండి, నైస్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మనకి నెక్స్ట్ టైం ఇస్తాను మీకు. ఒకసారి అందరం డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అవుదాం. క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత టైం తీసుకుని మీరు ఫిల్ చేద్దరు కానీ, అంటే ట్రాన్స్క్రిప్షన్ చేద్దరు కానీ. ఓకే, క్లోజ్ చేసేస్తున్నానండి. క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను మీకు. ఓకే, బాయ్. మళ్ళీ వెంటనే వచ్చేయండి అందరూ కూడా ఇమీడియట్గా. ఓకే, ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ లెసన్కి ఎంటర్ అవుతున్నాం అండి. చాప్టర్ 3కి ఎంటర్ అయిపోతున్నాం మనం. అందరికీ కనపడుతుందా? చూడండి ఒకసారి. ఇక్కడ రాస్తున్నా. చాప్టర్ 3 మనకి, చాప్టర్ 3 మ్యూట్ చేసేయండి అందరూ కూడా. చాప్టర్ 3 ఏంటంటే
ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అండ్ పొజిషన్, ఇది మన థర్డ్ చాప్టర్. జాగ్రత్తగా వినండి, ఈజీయే. ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అండ్ పొజిషన్ అంటే ఓవెల్స్ తాలూకా పొజిషన్. ఎప్పుడు అది ఒకవేళ ఏ ఓవెల్ అయినా ఇంటర్వీన్ అయితే, ఒకవేళ ఓవెల్ ఇంటర్వీన్ అవ్వటం అంటే ఏంటి, రెండు స్ట్రోక్స్ మధ్యలో కానీ ఒకవేళ ఓవెల్ వస్తే దాన్ని ఓవెల్ ఇంటర్వీన్ అయింది అని అంటాం. ఓవెల్ ఇంటర్వీన్ అవ్వటం అంటే అది మీనింగ్ అనమాట. సో ఎప్పుడు అయినా రెండు స్ట్రోక్స్ మధ్యలో కానీ ఒకవేళ ఓవెల్ వస్తే, రెండు స్ట్రోక్స్ మధ్యలో ఒక ఓవెల్ వస్తే అప్పుడు దాన్ని ఇంటర్వీనింగ్ ఓవెల్ అని పిలుస్తారు. సో ఇంటర్వీనింగ్ ఓవెల్ తాలూకా పొజిషన్ని ఎలా రాయాలి, ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ పీకే అని ఉందనుకోండి, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్ కదా. సో థర్డ్ పొజిషన్లో ఎప్పుడు కూడా మనకి ఇప్పుడు పీకే ఇలా ఉన్నాయి, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. ఫస్ట్ పొజిషన్ యాజ్ ఇట్ ఈస్గా రాయమంటాడు, సెకండ్ పొజిషన్ యాజ్ ఇట్ ఈస్గా రాయమంటాడు. బట్ థర్డ్ పొజిషన్ని ఫస్ట్ స్ట్రోక్కి ఫాలోయింగ్లో రాయకుండా సెకండ్ స్ట్రోక్కి ప్రిసీడింగ్లో రాయాలి. అంటే పీకే రాసేటప్పుడు 1 2 ఇక్కడ 3 వస్తుంది. అర్థమైందా? 1 2 అక్కడ 3 రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎంఎల్ అని ఉందనుకోండి, లైన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టండి. ఎంఎల్ నేను ఊరికే రాస్తున్నా మామూలుగా. ఎంఎల్ ఉంది, ఫాలోయింగ్లో చూడండి ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, ఇక్కడ థర్డ్ పొజిషన్ రాస్తే తప్పు. మరి ఎక్కడ రాయాలి? ఎంఎల్ 1 2 ఎంకి ఫాలోయింగ్లో రాయకుండా ఎల్కి ప్రిసీడింగ్లో రాసుకోవాలి. థర్డ్ ఎంకి ఫాలోయింగ్లో కాకుండా ఎల్కి ప్రిసీడింగ్లో రాయాలి. థర్డ్ ఓన్లీ థర్డ్ ప్లేస్ ఓవెలే. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో వాటి పొజిషన్స్ ఏమీ మారవు. ఫస్ట్ ఓవెల్ తాలూకా పొజిషను, సెకండ్ ఓవెల్ తాలూకా పొజిషన్స్ యాజ్ ఇట్ ఈస్. బట్ ఫాలోయింగ్ రాయాలి, ఫాలోయింగ్ ఓవెల్ రాయాలి, థర్డ్ ప్లేస్ ఓవెల్ రాయాలి అని అంటే మాత్రం ఫస్ట్ స్ట్రోక్కి తర్వాత రాయొద్దు, సెకండ్ స్ట్రోక్ ప్రిసీడింగ్లో రాసుకోండి అని చెప్పి. కారణం ఏంటి అని అంటే ఆ ప్లేస్లో రాయడం కంజెస్టెడ్ అవుతుంది కొన్ని స్ట్రోక్స్కి. అది ఇంటర్వ్యూన్ అయ్యేటప్పుడు థర్డ్ ప్లేస్ ఓవెల్ రాయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే కొన్నిటికి అలా రాయండి, కొన్నిటికి ఇలా రాయండి అని చెప్పకుండా అన్నిటికీ కామన్ రూల్ ఒకటి చెప్పేశాడు పిట్మ్యాన్. ఫర్ ఎగ్జాంపుల్ బీకే అని ఉందనుకోండి, బీకే చూడండి, ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇక్కడ థర్డ్ ప్లేస్ రాస్తే తప్పు, ఇక్కడ రాయకూడదు. మరి ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. సో బీకే ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, కేకి ముందర రాయండి థర్డ్ ప్లేస్లో అని చెప్పాడు. అంటే బీకి తర్వాత రాసినా కేకి ముందర రాసినా అది ఇంటర్వ్యూలో ఉన్నట్టే. ఆ రెండింటికి మధ్యలోనే కదా ఉంది, 1 2 3 ఆ రెండింటికి మధ్యలోనే ఉంది కాబట్టి ఎక్కడ రాసినా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కే ఉందనుకోండి, ఎల్కే ఇగోండి, ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇక్కడ థర్డ్ ప్లేస్ రాస్తే తప్పు. మరి ఎక్కడ రాయాలి? ఎల్కే 1 2 కేకి ప్రిసీడింగ్లో రాయండి అని చెప్పాడు. కేకి పైన రాయాలి, అంటే కేకి ప్రిసీడింగ్లో రాసుకోవాలి. ఎల్కి కేకి మధ్యలో ఉంది అది. అర్థమైందా? చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. అదేంటి సార్ 1 2 3 ఒకే సైడ్ రావాలి కదా అని అనుకోవద్దు. కేకి ప్రిసీడింగ్ అంటే పైన, కేకి ఫాలోయింగ్ అంటే కింద. ఫస్ట్ స్ట్రోక్కి ఫాలోయింగ్లో రాయకుండా సెకండ్ స్ట్రోక్కి ప్రిసీడింగ్లో రాయటం అన్నది మన కాన్సెప్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇష్కే ఉందనుకోండి, ఇష్కే చూడండి, ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ ఇలా రాస్తే తప్పు. మరి ఎలా రాయాలి? ఇష్కే 1 2 యాజ్ ఇట్ ఈజ్, 3 ఇక్కడ రాయకుండా, ఇష్కి తర్వాత రాయకుండా కేకి ప్రిసీడింగ్లో రాస్తాం, ఇక్కడ రాసుకోవాలి, కేకి ప్రిసీడింగ్లో రాయాలి. సో దీనికే మనకి రూల్స్ చెప్పాడు. ఏంటో చిన్న రూల్స్ అనమాట, వెరీ స్మాల్ రూల్స్, చిన్న లెసన్, ఇది చాలా చిన్న లెసన్. ఏం చెప్పాడంటే మనకి ఫస్ట్ ప్లేస్, నేను ఈ నోట్స్ ఇస్తా మళ్ళీ మీకు, ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ ఓవెల్ సైన్స్, ఫస్ట్ ప్లేస్ అండ్ సెకండ్ ప్లేస్ ఓవెల్ సైన్స్ ఆర్ రిటన్ ఆర్ అక్కరింగ్, లేకపోతే ఆర్ అక్కరింగ్ బిట్వీన్ 2 strokes, 2 strokes మధ్యలో కానీ, 2 strokes మధ్యలో కానీ ఫస్ట్ ప్లేస్ ఓవెల్ సౌండ్, సెకండ్ ప్లేస్ ఓవెల్ సౌండ్ వస్తే అవి ఎక్కడ రాయాలి? దే ఆర్ రిటన్ ఆఫ్టర్ ద ఫస్ట్ స్ట్రోక్, ఫస్ట్ స్ట్రోక్ తర్వాతే రాయాలి. ఎక్కడ కూడా మనకేం ఇబ్బంది రాదు. బట్ అదే థర్డ్ ప్లేస్ ఓవెల్ సైన్ ఇది కానీ మనకి 2 strokes మధ్యలో వచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్కడ రాయాలో చూడండి. థర్డ్ ప్లేస్ ఓవెల్ సైన్ ఆర్ రిటన్ ఆఫ్టర్ ద ఫస్ట్ స్ట్రోక్ ఉండకూడదు. మరి ఎక్కడ రాయాలి? బిఫోర్ ద సెకండ్ స్ట్రోక్. అర్థమైందా? ఇవి ఆల్రెడీ మీకు అయిపోయింది, ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు అయిపోయిందన్న, కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేదు ఇది.
ఓకే, ఆఫ్టర్ ద ఫస్ట్ స్ట్రోక్ ఆఫ్టర్ ద ఫస్ట్ స్ట్రోక్ రాయకూడదు, బిఫోర్ ద సెకండ్ స్ట్రోక్ రాసుకోవాలి. ఎప్పుడు థర్డ్ ప్లేస్ ఓవెల్ సౌండ్ అయితేనే. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఓవెల్ సైన్స్ కానీ అక్కరింగ్ బిట్వీన్ టూ స్ట్రోక్స్ వస్తే దే ఆర్ రిటర్న్ ఆఫ్టర్ ద ఫస్ట్ స్ట్రోక్. ఫస్ట్ స్ట్రోక్ తర్వాతే రాయండి. ఫస్ట్ ప్లేసే, దాన్ని మార్చకండి. సెకండ్ ప్లేసే మార్చకండి. థర్డ్ ప్లేస్ ఓవెల్ కానీ వస్తే అది ఫస్ట్ స్ట్రోక్ తర్వాత రాయొద్దు, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఓవెల్స్ లాగా. మరి ఎక్కడ రాయాలి? నెక్స్ట్ స్ట్రోక్కి ప్రిసీడింగ్లో రాయాలి. అది మన కాన్సెప్ట్ అనమాట. ఓకే, చూడండి, థర్డ్ ప్లేస్ ఓవెల్ సైన్ వస్తే ఆ రిటర్న్ బిఫోర్ ద సెకండ్ స్ట్రోక్ ముందర రాయాలి తప్ప ఫస్ట్ స్ట్రోక్ తర్వాత రాయకూడదు. ఇగో ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్సే మనకి. ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది కరెక్ట్. ఓకే, ఎక్కడ రాయాలి అర్థమవుతుంది కదా. చూడండి, ఇలా రాస్తే తప్పు, థర్డ్ ప్లేస్ ఇలా రాస్తే కరెక్ట్. థర్డ్ పొజిషన్ మాత్రమే చేంజ్ అవుతుంది ఇంటర్వీనింగ్ ఓవెల్స్లో. ఫస్ట్ సెకండ్ పొజిషన్స్ ఏమీ మారవు. థర్డ్ ప్లేస్ అయితేనే ఫస్ట్ స్ట్రోక్ తర్వాత రాయకుండా నెక్స్ట్ స్ట్రోక్ ప్రిసీడింగ్లో రాస్తాం. ఓకే, మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఒకసారి. మరో పాయింట్ చూడండి. ద పొజిషన్ ఆఫ్ ఎన్ అవుట్లైన్, ఇది ఎలా డిసైడ్ చేస్తామో చూడండి. ఈజ్ గవర్న్డ్ లేదా ఈజ్ డిసైడెడ్, మీ ఇష్టం ఎలా అయినా రాయొచ్చు. ఈజ్ గవర్న్డ్ బై ద ఫస్ట్ సౌండెడ్ ఓవెల్. By the first sounded vowel in the word. ఇది మన కాన్సెప్ట్. థర్డ్ది అంతే, మూడు పాయింట్స్ అండి ఈ చాప్టర్లో. అంటే ఇంకా ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది కంప్లీట్ అవ్వాలి మనకి. సో ఏం చెప్తున్నాడు? ది పొజిషన్ ఆఫ్ ఎన్ అవుట్లైన్. అవుట్లైన్ అంటే మన స్ట్రోక్లు అనమాట. స్ట్రోక్ తాలూకా పొజిషను అబోవ్ ది లైన్ రాయాలా, ఆన్ ది లైన్లో రాయాలా, త్రూ ది లైన్లో రాయాలనేది ఎలా తెలుస్తుంది? ఇట్ ఈస్ గవర్న్డ్, ఇట్ ఈస్ డిసైడెడ్. గవర్నెడ్ అన్న డిసైడ్. ఎలా డిసైడ్ చేస్తాం మనం? బై ద ఫస్ట్ సౌండెడ్ ఓవెల్. ఫస్ట్ నీకు ఏ ఓవెల్ సౌండ్ వినిపిస్తుందో దాన్నే పట్టుకోవాలి తప్ప నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎన్ని పక్కన ఓవెల్ సౌండ్స్ వచ్చినా దాన్ని బేస్ చేసుకోకూడదు. ఫస్ట్ ఓవెల్ సౌండ్ వస్తే అది అబోవ్ ది లైన్ సౌండ్ వస్తే అంటే అలాంటి సౌండ్లు వచ్చాయనుకోండి, వెంటనే అవుట్లైన్ ఎక్కడ రాయాలి? పైన రాసేయాలి, అబోవ్ ది లైన్లో రాసేయాలి. ఒకవేళ ఏ ఓ అన్న సౌండ్లు వచ్చాయనుకోండి, ఏ కానీ ఓ కానీ సౌండ్లు వచ్చాయనుకోండి, వెంటనే అవుట్లైన్స్ ఎక్కడ రాయాలి? ఆన్ ది లైన్లో రాయాలి అని చెప్తున్నాడు. ఆల్రెడీ వచ్చింది మనకి, ఇది ఓవెల్స్లో చెప్పేసుకున్నాం. సో అంటే కొత్త పాయింట్ ఏంటి అని అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఓవెల్ సౌండ్స్ని కన్సిడర్ చేయొద్దు, ఓన్లీ ఫస్ట్ స్ట్రోక్ తాలూకా సౌండ్ని మాత్రమే కన్సిడర్ చేయండి అన్నది కాన్సెప్ట్ అనమాట ఇందులోని. అంటే ఎప్పుడైతే పొజిషన్ ఆఫ్ ఎన్ అవుట్లైన్ మనం రాయాలనుకుంటామో ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద ఫస్ట్ సౌండెడ్ ఓవెల్ ఇన్ ద వర్డ్లో ఫస్ట్ సౌండెడ్ ఓవెల్ ఉందో అదే పట్టించుకోండి. అది అబోవ్లో ఉంటే అబోవే, ఆన్లో ఉంటే ఆనే, త్రూ ఉంటే త్రూయే, మిగతా వాళ్ళతో సంబంధం లేదు మనకి. ఓకే, సో ఇక్కడతో మనకి ఈ చాప్టర్ అయిపోయిందండి. అంటే చాప్టర్ అంటే లెసన్ అయింది, చిన్న లెసన్, పూర్తి అవ్వలేదు ఇంకా, చిన్న లెసనే, బట్ హాఫే చెప్పాను. ఇంకా హాఫ్ మనకి గ్రామలాక్స్ అని ఒకటి ఉంది కొత్తగా, తర్వాత చూద్దాంలేండి, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండుంటాయి. టెక్స్ట్ బుక్స్లో మీకు నేను ఈ ప్లేస్లో మీకు అందరు కనపడుతుందండి, ఒకసారి నాకు చెప్పండి, ఎవరన్నా కనిపిస్తుందా లేదా? జస్ట్ పొజిషన్ కనిపిస్తే చాలు, జస్ట్ గివ్ థంబ్ అప్. కనిపిస్తుంది సార్, మీరు చూపిస్తుంది కనిపిస్తుంది అన్నది కనపట్లేదా? ఓకే, సరే ఓ పని చేయండి, మీరు మీ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. 14 పేజ్ నెంబర్ 14లో ఎగ్జాంపుల్స్ చూడండి. టాక్ అని ఉంది. ఎస్, గాట్ ఇట్ ఆర్ నాట్? ఎగ్జాంపుల్లో పైన ఇంటర్వీనింగ్ ఓవెల్స్ అని ఉంది చూడండి, అందులో థర్డ్ లైన్ టాక్. అది మీరు కనపడితే థంబ్ అప్ ఇవ్వండి ఒకసారి. టాక్ ఎవరికైనా కనపడిందా? టాక్ అనే ఎగ్జాంపుల్? యా, వెరీ గుడ్, ఎస్ అంటున్నారు, నైస్. సో ఇక నుంచి జాగ్రత్తగా చూడండి. టాక్ అబోవ్ ది లైన్ ఫస్ట్ ప్లేస్, నేను రాస్తున్నా దీనిపైన, ఇక్కడ రాస్తున్నా చూడండి, టాక్. సో ఏం చేయాలి? టీకే ఆక్, అబోవ్ ది లైన్ ఫస్ట్ ప్లేస్ ఓవెల్ కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? గేటి ఏ, సెకండ్ ప్లేస్ ఓవెల్ సౌండ్ కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గానే రాసేస్తాం, గేట్. డీమ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ చూడండి, డీమ్ ఇచ్చాడు, డిఎం, ఈ ఇక్కడ రాయాలి. డిఎం రాసేటప్పుడు ఈ ఇక్కడ రాయాలి, అంతే తప్ప డిఎం రాసి ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ సార్ ఇక్కడ పెడతాను నేను అని అంటే తప్పు.
డిఎం రాసి నెక్స్ట్ స్ట్రోక్కి ప్రిసీడింగ్లో రాయాలి తప్ప ఫస్ట్ స్ట్రోక్కి ఫాలోయింగ్లో రాయకూడదు. నెక్స్ట్ రీడ్ చూడండి, రీడ్ రేడి ఇక్కడ రాయాలి ఈ సౌండ్. ఓకే, పైన రాస్తున్నా చూడండి రేడి, ఈ ఇక్కడ రాయకూడదు, ఇలా రాస్తే తప్పు, ఇలా రాస్తే కరెక్ట్. రీడ్. అలాగే ఇంకోటి చూడండి పూల్, పిఎల్ ఇక్కడ రాయాలి అంతే తప్ప పూల్ ఇక్కడ రాయడానికి వీల్లేదు. సో పిఎల్ రాసి ఇక్కడ రాసుకుంటాం పూల్. ఓకే, అలాగే నెక్స్ట్ చూడండి ఈ రేక్, ఇయర్ ఏక్ చెవు నొప్పి అంటాం కదా, ఇయర్ ఏక్, ఈర్ ఏక్, ఈర్ ఏక్, ఈరేక్, ఈరేక్, ఈర్ ఏక్, ఈరేక్ అని రాస్తాం. ఓకే, అలాగే నెక్స్ట్ చూడండి పామ్, కిందకి వెళ్ళిపోండి అలాగా పొజిషన్ ఆఫ్ అవుట్లైన్స్ అలా కిందకి వెళ్ళిపోతే కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడైనా ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే చెప్పండి, కనిపించట్లేదు సార్ నాకు, ఎక్కడుందో మీరు ఏం చెప్తున్నారో తెలియట్లా కనపట్లేదు అంటే చెప్పండి ఒకసారి. పామ్ చూడండి పిఎం, పామ్ ఫస్ట్ ప్లేస్ కదా, ఫస్ట్ ప్లేస్ కాబట్టి దాని ప్లేస్ దాందే, ఏం మారదు. నెక్స్ట్ గాట్, గేటి ఆ అంటే అబౌవ్ ది లైన్, గాట్ రాసేసాం. నెక్స్ట్ రాడ్, రేడి ఆ రాసేసాం. రాట్ సేమ్ అలాంటిదే. బేక్ చూడండి సెకండ్ ప్లేస్ ఓవెల్, ఇది బీకే బేక్ సెకండ్ ప్లేస్ ఓవెల్. అంతే కదా, రెండిట్ల మధ్యలో అయితే రాయకూడదు, రెండిట్ల మధ్యలో ఇది ఈర్, ఈర్, ఈర్ ఏక్. ఇప్పుడు ఆర్కి కేకి మధ్యలో ఒకవేళ థర్డ్ ప్లేస్ ఓవెల్ వస్తే ఇంటర్వ్యూని అవ్వట్లా. ఇది మంచి డౌట్. రవితేజ్ గారు ఏమడుగుతున్నారంటే సార్ ఇక్కడ ఆర్కి ప్రిసీడింగ్లోనే థర్డ్ ప్లేస్లో రాశారు కదా, అలా కాదు కదా, కేకి ముందర రాయాలి కదా అంటే కాదు కాదు, ఆర్కి కేకి మధ్యలో వస్తే ఒకవేళ అంటే ఇంటర్వ్యూన్ అయితేనే. బట్ ఇక్కడ ఈ అన్నది ఇట్ ఈస్ నాట్ ఇంటర్వ్యూన్డ్, ఆర్కి ముందర ఉంది, ఆర్కి ప్రిసీడింగ్లో ఉంది కాబట్టి అది ఇంటర్వ్యూన్డ్ కాదు. అర్థమైంది, అది ఇంటర్వ్యూనింగ్ ఓవెల్ కాదు, ఆర్కి కేకి మధ్యలో వస్తే అది ఇంటర్వ్యూన్ ఓవెల్. ఇప్పుడు ఇది ఇంటర్వ్యూన్ ఓవెల్, టిక్ పెట్టాను చూడండి, ఏక్లో ఏ అన్నది ఇంటర్వ్యూన్ ఓవెల్. గాట్ ఇట్? ఓకే డన్. సో బేక్. నెక్స్ట్ షేర్ చూడండి, షేర్ ఇష్ ఆర్ ఏ షేర్ అయిపోయింది. లోడ్ రాసేసారు మీరు, రోడ్ రాసేసారు, పోనీ ఆయన రాద్దాం రోడ్, రే డి ఓ సౌండ్ సెకండ్ ప్లేస్ కాబట్టి దాని ప్లేస్ దాందే మారదు. కోడ్ సిఓడిఈ కోడ్, కే డి ఓ సౌండ్ దాని ప్లేస్ మారదు. ఇక్కడ థర్డ్ ప్లేస్ చూడండి. ఇప్పుడు లీడ్, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతున్నాను నేను, పేజ్ నెంబర్ 15కి వెళ్ళిపోయాను. నెక్స్ట్ పేజ్ ఆ పక్క పేజే. డిమ్ అన్నాడు, తర్వాత లీడ్ అన్నాడు చూడండి, ఎల్డి ఇక్కడ రాయకూడదు, ఇక్కడ రాస్తే తప్పు, ఎల్డి ఇక్కడ రాయాలి లీడ్. ఓకే, అలాగే లిడ్, ఎల్డి ఇలా లైట్ డాట్ పెట్టుకుంటే లిడ్ అయిపోతుంది. నెక్స్ట్ కేఈవైఈడి కీడ్, కేడి ఈ సౌండ్ ఇలా రాయకూడదు, ఇక్కడ రాయకూడదు, ఇక్కడ రాస్తే తప్పు. థర్డ్ ప్లేస్ ఓవెల్ ఎప్పుడు అక్కడ రాయకూడదు, నెక్స్ట్ స్ట్రోక్కి ప్రిసీడింగ్లో రాయాలి. కీడ్, కిల్, కేఎల్ ఇక్కడ రాస్తే తప్పు, ఇలా రాయకూడదు, కేఎల్ ఇక్కడ రాస్తే కరెక్ట్, కిల్ అనమాట. ఓకే, అలా కిందకి వెళ్ళండి. అదే ఎగ్జాంపుల్స్లో ఎక్సర్సైజ్ 8 అనేది చూడండి, దానికన్నా మీద ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్సర్సైజ్ 8కి మీద ఎక్కడైనా ఎవరికైనా కనిపించకపోతే చెప్పండి. మాకింగ్, ఎంకే ఇంగ్, మాకింగ్, ఎంకే ఇంగ్, మాకింగ్ ఫస్ట్ ప్లేస్ ఓవెల్ కాబట్టి దాన్ని అలాగే రాస్తాం, ఏం మార్చక్కర్లా. మేకింగ్ ఆన్ ది లైన్, ఎంకే ఇంగ్, మేకింగ్ అది ఏం మార్చక్కర్లా, ఎంకే ఇంగ్, మేకింగ్ ఏం మార్చక్కర్లా. నెక్స్ట్ది చూడండి, మీక్ అన్నాడు, మీక్ ఎంకే రాసి ఎంకి ఫాలోయింగ్లో థర్డ్ ప్లేస్లో పెడితే తప్పు, ఎంకే కేకి ప్రిసీడింగ్లో రాయాలి, ఎంకే కేకి ప్రిసీడింగ్లో రాయాలి, మీక్ అని అంటాం. లాస్ట్ చూడండి కుక్, ఎంఓసీకే ఐఎన్జి అండి, ఎంఓసీకే ఐఎన్జి. ఓకే, నెక్స్ట్ కుక్ చూడండి, కుక్ కేకే ఇక్కడ చూడండి, కేకే ఇక్కడ రాస్తే తప్పు, థర్డ్ ప్లేస్ ఓవెల్లో ఇక్కడ రాస్తే తప్పు. సో కేకేలో థర్డ్ ప్లేస్ ఇక్కడ రాయకుండా నెక్స్ట్ కేకి ప్రిసీడింగ్లో థర్డ్ ప్లేస్లో రాయాలి. ఇది కుక్, ఇది కుక్. ఒకేసారి రాసేయచ్చు డైరెక్ట్గా, 2 కేలు ఎందుకు రాయటం, కే టైం వేస్ట్. అందుకని డైరెక్ట్గా పెద్దది రాసేసి డాష్ పెట్టేయండి, పెద్దది రాసి డాష్ పెట్టేయండి, ఇలా పెద్దది రాసి డాష్ పెట్టేయండి
అంటే ఆంగ్లేయంలో రాయాలి యాక్చువల్గా, అది కుక్ 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 అలా అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏవైతే ఇందులో చెప్పానో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసేయాలి. ఎక్కడి నుంచి? ఫస్ట్ స్టార్టింగ్ థర్డ్ లైన్లో టాక్ అన్నదాని దగ్గర నుంచి లాస్ట్లో ఇప్పుడు చెప్పిన కుక్ వరకు కూడా మొత్తంగా మీరు ప్రాక్టీస్ చేసేయాలి. అర్థమైందా? ఇక్కడతో మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంటర్వీనింగ్ వోవెల్స్ అండ్ పొజిషన్ అయిపోతుంది, ఎగ్జాంపుల్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంక ఎక్సర్సైజ్ 8కి తర్వాత వెళ్తాం, అప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇది రాయండి జాగ్రత్తగా, ఇది రేపు 8 o'clockకి మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి? ఎనీ డౌట్స్? అక్కర్లా, మాక్ ఇంగ్ అంతే. ఆ ఇంగ్లోనే ఈ అన్న సౌండ్ వచ్చేసింది. గుడ్ డౌట్, ఆ ఇంగ్లోనే ఈ అన్న సౌండ్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. మాక్ ఇంగ్ అయిపోయింది, అందులోనే ఈ వచ్చేసింది కాబట్టి మళ్ళీ డాట్ సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా అంతేనండి. రీడ్ ఒక్క నిమిషం అండి గుణసాగర్ గారు, 1 minute. యతీష్ గారు రీడ్ తర్వాత రిడ్ అని ఇచ్చాడా? రిడ్ కూడా రాయండి మీరు. నేను రాయలా, అంటే ఒకటి హెవీ ఒకటి లైట్ కాబట్టి నేను మీకు ఎగ్జాంపుల్ కింద చెప్పలా. ఒకటి హెవీ డాట్, రీడ్ అంటే హెవీ డాట్, రిడ్ అంటే లైట్ డాట్, అంతే సేమ్ కదా, అందుకని నేను చెప్పలేదు. అవును, సౌండ్ ఇంపార్టెంట్ కదా. టాక్ 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 కాదు, డాట్ రాదు, టాక్ చాక్ మనం రాసాం ఇంతకుముందు, చాక్ టాక్ రాసాం కదా. సౌండ్ మనకి ఇంపార్టెంట్, ఎప్పుడైనా సౌండేనండి మీకు, ఇంకా ఇందులో నో డౌట్ అనమాట. స్పెల్లింగ్తో అసలు మనకి సంబంధం ఉండదు, సౌండే. ఒక్క స్పెల్లింగ్ దగ్గర ఎక్కడ యూతో ఆ వచ్చింది అనుకోండి, మచ్ టచ్ రాసాం, TOUCH టచ్, DUTCH డచ్. ఎందుకంటే అక్కడ యూతో అని నేను చెప్పాను, ఆ అన్న సౌండ్ వస్తుంది. ఆ అంటే మామూలుగా అబోవ్ ది లైన్, యాక్చువల్గా అయితే ఆ అంటే అబోవ్ ది లైన్, కానీ యూతో ఆ వస్తే మాత్రం ఆన్ ది లైన్. అందుకే అదొక్కటే మైండ్లో పెట్టుకోండి, యూతో ఆ అన్నది. ఎక్కడండి యతీష్ కుమార్ గారు, దేనికి? రిడ్ లైట్ డాటేనండి, రిడ్ లైట్ డాట్, నో డౌట్. ఇంకా అందులో ఏమైనా ఇస్తే అలా తప్పు అయితే తప్పు ఉండదు యాక్చువల్గా. రిడ్ ఎక్కడ? రిడ్ అది ఓకే, ప్రింటింగ్లో సరిగ్గా కనపట్లేదు అంతే, అది ప్రింటింగ్లో కనపట్లేదు కానీ రిడ్ రాస్తామండి, రిడ్ RID రిడ్, లైట్ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ రాస్తున్నా చూడండి, రిడ్ RID రిడ్, రే డి లైట్ డాట్ పెట్టాలి, రే డి లైట్ డాట్ పెట్టాలి, రే డి లైట్ డాట్ పెట్టాలి. అదే రీడ్ అని వచ్చింది అనుకోండి, రే డి హెవీ డాట్ పెట్టుకోండి, రే డి హెవీ డాట్ పెట్టండి. ఇది హెవీ డాట్, ఇది లైట్ డాట్, రే డి లైట్ డాట్, ఇది రిడ్. బట్ ఇవి రీడ్, ఇది రీడ్ అవుతుంది. ఓకే, డాట్ ఉందండి ఒకళ్ళందరూ. లిడ్ కూడా అంతే, సేమ్, లిడ్ కూడా సేమ్, లీడ్ లిడ్, లీడ్ లిడ్, LD లీడ్, LD లిడ్, LD లీడ్, హెవీ డాట్ పెడితే లీడ్, లైట్ డాట్ పెడితే లిడ్. ఇది లీడ్, ఇది లిడ్, ఇది లిడ్, ఇది లీడ్, అంతే. గుణశేఖర్ గారు చెప్పండి, ఇప్పుడు ఏదో అన్నారు ఇందాక. కాంపౌండ్ వర్డ్స్ అనా? అదేనండి, ఈ రేక్ అనేది ఒక కాంపౌండ్ వర్డ్ కదా. ఈ రేక్ 2 పదాలు కలుపుతున్నాం మనం, ఇయర్ ఒకటి, ఏక్ ఒకటి, 2. అందుకు ఇయర్ ఏక్ కాంపౌండ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, 2 వర్డ్స్ కొంచెం కొంచెం కలుపుతూ ఉంటాం మనం. ఒక్క ఎగ్జాంపులే ప్రస్తుతానికి నేర్చుకున్నాం మనం, ఈ రేక్ అన్నది, ఇయర్ ఏక్ చెవు నొప్పి, ఇయర్ ఏక్ 2 పదాలు కలిపాం, అది కాంపౌండ్ వర్డ్ అనమాట, అంతే, ఇంకేం లేదు. ఓకే, రైట్ అండి. సో ఇక్కడతో స్టాప్. చెప్పండి. LKEM రావాలండి, అది LKEM. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, LK లక్ అయింది, ఇష్ ఎమ్, లక్ లక్ష్మ,
అయింది. లక్ష్మ ఈ అవుతుంది ఇది. ఎల్కే ఇష్ ఎం లక్ష్మి, ఎల్కే ఇష్ ఎం లక్ష్మి అలా అవుతుంది. ఎక్స్ అయితే మళ్ళీ కేఎస్ వచ్చేస్తుంది, లక్ష్మి అని రాయాలి. లక్ష్మి అని జనరల్గా అనం కదా మనం, యాక్చువల్గా మనం లక్ష్మి అనే అంటాం, ఇలాగే కదా చదువుతాం, ఇలాగే చదువుతాం. ఇలా చదవం మనం, ఇలా చదవకూడదు కదా. లక్ష్మి అయితే రాయాలంటే రాయొచ్చు, అంటే అది డౌన్వర్డ్ ఎల్ వస్తుంది. అప్పుడు ఎల్కే సర్క్లెస్ ఎం ఇలా వస్తుంది అనమాట. తర్వాత మీరు నేర్చుకుంటారు. ఇది కూడా ఎస్ అనే సౌండ్ ప్రొనౌన్స్ చేస్తుంది. ఎల్కే సర్క్లెస్ ఎం లక్ష్మి ఇలా అవుతుంది. ఎల్కే సర్క్లెస్ ఎం లక్ష్మి ఇలా అవుతుంది. ఎల్కే సర్క్లెస్ ఎం లక్ష్మి, ఎల్కేఎస్ఎం. ఇది కూడా ఎస్ అండి. తర్వాత ఇది ఒక్కటే కాదు ఎస్, ఇలా పెట్టినా ఎస్ఏ అవుతుంది. తర్వాత నేర్చుకుంటారులేండి, సర్క్లెస్ అంటారు దాన్ని. కానీ ఇలా జనరల్గా చదవం మనం, ఇదే కదా లక్ష్మి అని అంటాం, లక్ష్మి అనకూడదు. ఓకే, సో రైట్ అండి, ఇక్కడతో ఆపేద్దాం మనం. సో రేపు మళ్ళీ యాజ్ టీజ్గా 8 o'clock మీట్ అవుదాం విత్ ఇంటర్వీనింగ్ ఓవెల్స్ తాలూకు ఎగ్జాంపుల్స్ మాత్రమే ప్రాక్టీస్ చేయండి, ఓన్లీ ఎగ్జాంపుల్స్. ఒక్కొక్కటి ఫుల్గా ప్రాక్టీస్ చేయాలండి, రేపు ఎక్కడ తప్పు రాయకూడదు. బాగానే ఉంది, చాలా వరకు బాగా రాయగలుగుతున్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.